యాక్షన్ కమిటీకి ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తికి మరి ఆ వ్యక్తి పేరు మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖరరావు గారి ద్వారా వినాలని మరి అందరూ కూడా కరతాళ దండలతో ఆయనను సభాముఖంగా ఆహ్వానించాలని కోరుచున్నాను. ఆ వ్యక్తి పేరు మన టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చంద్రశేఖరరావు గారు చెప్తారు. తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్గా ఎం మనోహర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించమని చెప్పి గుప్తా గారు నన్ను ఆదేశించారు. మనోహర్ రెడ్డి గారిని నేను టీపీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నేను ప్రకటిస్తా ఉన్నాను. సభాధ్యక్షులు మురళీధర్ గుప్తా గారు, అడ్వైజర్ నర్సింగ్ గౌడ్ గారు, మనోహర్ రెడ్డి గారు, తెలంగాణ జేఏసీ అధ్యక్షులు గౌరవనీయులు కోదండరామ్ గారు, ఇంజనీర్ల జేఏసీ అధ్యక్షులు వెంకటేశం గారు, గవర్నమెంట్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షులు సుధన్ రెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రమేష్ గారు, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు పద్మారావు గారు, న్యాయవాద మిత్రులు, వేదిక సభలో ఆసీనులైనటువంటి అధ్యాపక వర్గానికి తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఉద్యమం ఏ విధంగా జరుగుతున్నదో 11 సంవత్సరాల నుంచి మీరే. విద్యాసాగర్ రావు గారు ఒక మాట చెప్పారు, మంత్రి చేసింది ఈ విధంగా అని వారు చెప్పింది. సత్యం ఏంటంటే ప్రతి ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా తెలుసు, తెలంగాణ తప్పదు, అది అయి తీరుతుంది గ్యారెంటీ. వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశ తెలంగాణ సమాజం లేకపోతే 11 సంవత్సరాలు ఈ ఉద్యమం నిలబడి ఉండదు. సంవత్సరాల తర్వాత ఇటువంటి ఐక్యత అసలు ఇప్పుడు సంఘం కట్టడంలో లెవెల్లో అర్థమైతే లేదు. డాక్టర్లు, న్యాయవాదులు, లెక్చరర్లు, పీఈటీ టీచర్లు, గవర్నమెంట్ టీచర్సు, లెక్చరర్సు, మొత్తం అంతా కూడా తెలంగాణ ప్రపంచం అంతా ఇలా ఒకటే నిల్చొని ఉన్నది. 10 సంవత్సరాల క్రితం అక్కడ ఇక్కడ మాజీ ఎంపీ వినోద్ గారు మిత్రులు నన్ను అడిగేది, అన్న ఎటెటు పోతుంది ఉద్యమం ఏమైంది? మొండితనం ఉంటే, గుండెల్లో కన్విక్షన్, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఉంటే, పట్టుదలతో ప్రయాణం కొనసాగిస్తే ఏ టైం విల్ కమ్, ఒక సమయం వస్తుంది, యావత్తు తెలంగాణ ఒక పక్కకే నిలబడి గీత గీసి మా తెలంగాణ మాకు కావాలి బిడ్డ అనేటువంటి రోజు వస్తుంది అని నేను చెప్పిన. 11 సంవత్సరాల ప్రస్థానం తర్వాత ఈరోజు ఇప్పుడు ఆ టైం వచ్చింది. తెలంగాణ ఈజ్ వన్ నౌ, దానిలో డౌట్ కూడా లేదు. జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారి అధ్యక్షతన ఆయన నిరాడంబరంగా అహోరాత్రాలు తెలంగాణ కోసం కృషి చేస్తున్న విషయం మీకు తెలుసు. కొన్ని చోట్లకు నేను వెళ్ళి, కొన్ని చోట్లకు వారు వెళ్ళి, రకరకాలుగా సమాజాన్ని అంతా కూడా ఒకటి చేసే ప్రాసెస్లో చాలా వరకు మేము కృతకృత్యులం అయినాం. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు. వచ్చే ముందు పురుటి నొప్పులు ఉంటాయి కదా, సర్వసాధారణం. ఒకరోజు నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది, అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం చేత
పార్లమెంట్ జాయింట్ సెషన్లో ప్రసంగంలో చేర్పించి ఇంకా తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన సందర్భం వస్తుంటే నా పక్క సీట్లో ప్లేన్లో హర్యానాకు సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి వచ్చాడు. అతను 2-3 సార్లు నా ముఖం గట్టిగా చూసి, సార్ ఆర్ యూ మిస్టర్ రావు హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ అని ఎస్ అని చెప్పినాడు. చెప్తే పరిచయం చేసుకుని ఐఎమ్ సో అండ్ సో, నేను హర్యానా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, మా స్టేట్ కూడా హర్యానానండి. అయితే ఈ టైంలోనే మీరు చాలా బిరుసుగా చాలా మొండిగా చాలా గట్టిగా ఉండాలి సార్ అని చెప్పాడు. ఎందుకంటే వచ్చే ముందు చాలా లభంగా శాతాలు ఉంటాయి సార్, లేని అపోహలను పుట్టిస్తారు, లేని అపోహలను కలిగిస్తారు. కాబట్టి ఈ టైంలోనే మీరు చాలా స్టబర్న్గా చాలా మొండిగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పింది. ఎందుకంటే ఆయన ఏం చెప్పినంటే మా హర్యానా కూడా అనేక పోరాటాల తర్వాత ఇంకా అయిపోతుంది హర్యానా అనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు నేను విద్యార్థిగా ఉండి మా హర్యానా స్టేట్ కోసం పోరాటం చేసిన వాళ్ళు అప్పుడు అగ్రభాగాన ఉన్న నేను ఇక అయిపోతున్నది అని కేంద్రం సంకేతాలు ఇచ్చే సమయంలో చాలా లేనిపోని అపవాదులను తీసిండ్రు. ఎక్కడుంటుందో హర్యానా స్టేట్ 6 నెలల్లో మళ్ళీ ఉద్యోగం వస్తుంది పంజాబ్లో కలిపేయమని చెప్పి అని ఇట్లా రకరకాల దుష్ప్రచారాలు చేసిండ్రు. కాబట్టి ఈ టైంలోనే మీరు స్టబర్న్గా ఉండాలని చెప్పింది. నేను కూడా మీ అందరితో కోరేది ఒకటి, దయచేసి ఈ సందర్భమే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒకటిగా ఉండాల్సినటువంటి సమయం, పట్టుదలతో ఉండాల్సినటువంటి సమయం. ఎట్టి పరిస్థితులలో రాజీ లేని పద్ధతిలో రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేయాల్సినటువంటి తరుణం. చాలా ఇబ్బందులు పెడుతున్నారు, రకరకాల బాధలు పెడుతున్నారు. విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్క విద్యార్థి మీద 120 కేసులు. ఇక్కడ వేదిక మీద ఉన్నాడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుమన్. ఆ ఒక్క పిల్లోని మీద 140-150 కేసులు పెట్టి జైల్లో వేసినప్పుడల్లా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ ఆ జమానతుల కోసం విడుదల చేయించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకొక మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, విద్యాసాగర్ రావు గారు కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క 10,000 మంది నాయకులు 10,000 మంది నాయకులు నిత్యం అనునిత్యం 24 అవర్స్ టెలిఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండదు ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి కూడా లేదు. కానీ ఇక్కడ పోలీసులు చేస్తున్నటువంటి విచ్చలవిడి దమనకాండ, నేను న్యాయవాదులతో మాట్లాడిన ఈరోజే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు పోవన్నా, లేదు ఇక్కడ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు పోవన్నా, లేదు సుప్రీంకోర్టుకు పోవన్నా, 10,000 మంది అండి. మా డ్రైవర్ల ఫోన్లు ట్యాప్, మా ఎంబడి కూడా మా పిఏల ఫోన్లు ట్యాప్. మండల స్థాయి టీఆర్ఎస్ నాయకుడు అంటే చాలు టోటల్ టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు. అంటే ఉద్యమ కార్యక్రమాలు ఏం మాట్లాడతామని తెలుసుకోవడానికి టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఎక్కడిది ఎవరిచ్చిండ్రు ఈ అధికారం? నేను అడుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదేం దుర్మార్గం? ఇది ఎక్కడ అమానవీయమైన పరిస్థితి? వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎక్కడిది నాకు అర్థం కాదు. నేను అడ్వకేట్ని కాదు, విద్యాసాగర్ రావు గారు అడ్వకేటు. దీని మీద ఏం చేయాలో అందరం ఆలోచించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి సందర్భాలలో అనేక మంది శిక్షకు గురైనరు. వెంటనే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విరమించుకొని రాష్ట్ర డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు, లేదంటే మాత్రం తీవ్రతరమైనటువంటి చర్యలకు పోతాం, న్యాయపరమైన చర్యలకు కూడా మీ మీద పోతాం. మీ దొంగతనం కూడా బయటపడక మానదు, తప్పకుండా మీరు శిక్షకు కూడా గురైపోతారని చెప్పి రాష్ట్ర డీజీపీ కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎక్కడిదండి మీకు ఈ అధికారం? ఇగో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారిది జేఏసీలో ఉండే మొత్తం నాయకులై, తెలంగాణ కోసం పాటలు పాడే సాయి చంద్ లాంటి కళాకారులై ప్రతి ఒక్కరు టెలిఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. అయినా భయపడం. ఈ టెలిఫోన్ ట్యాపింగ్లకో టూపింగ్లకో ఇంకో దానికో భయపడేదేం లేదు. తెలంగాణ ఉద్యమం బాజాప్తా ఉద్యమం, ఇదేం బేజాప్తా ఉద్యమం కాదు. మేమేం సాటుకు మాట్లాడుకొని సీక్రెట్లో చేసేది ఏం లేదు. ఒక్క చిటిక వేస్తే లక్షల మంది తెలంగాణ బిడ్డలు రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్న తరుణం. ఒక కాలిస్తే ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాడు లేడు. ఒకవైపు పోరాటం చేస్తూనే ఇటువంటి దుర్మార్గాలను కూడా ఎదుర్కొంటామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. నిన్న ఒక ఆయన మాట్లాడిన, ఆయన పేరేంది, వ్యవసాయం రాయపాటి సాంబశివరావు అని మాట్లాడతారు. ఎంత అహంకారపూరితంగా మాట్లాడతారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే మాట చెప్పిన నేను దానికి ఆయన చచ్చిపోతండి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే పొగాకు వ్యాపారం చేసినప్పుడు చైనాకి ఎగుమతి చేసే పొగాకులో రాళ్ళు పెట్టి పంపించింది. ఈయన రాళ్ళు పెట్టి దొంగతనం చేసి పంపిస్తే ఆ పుణ్యానికి నేను మొన్న తప్పు చెప్పిన కరీంనగర్లో చైనా ప్రభుత్వం ఎవరైతే చైనా అధికారులు ఈయన అక్రమ వ్యాపారాన్ని సహకరించిండ్రో
12 మంది అధికారులను పాపం వాళ్ళు ఉరివిదించారు, ఉరి తీసారు చైనాలో. 1985, 86, 87 ప్రాంతంలో ఈ రాయపాటి సాంబశివరావు కూడా మాకు అప్పగేయండి అని చైనా ప్రభుత్వం అడిగితే ఇవాళకి అప్పగేయలే భారత ప్రభుత్వం. ఈయన పైరవీలు చేసుకొని మాలుకొని మనోహర్ అని ఒక రాజ్యసభ మెంబర్ ఉండే అతను క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లో అంటే ఈ రాయపాటి సాంబశివరావు పోయి ఆయన కాలు గడుపులు పట్టుకొని బతిలాడి డబ్బులు ఇచ్చి పార్లమెంట్లో క్వశ్చన్ రాకుండా చేసిన చరిత్ర ఇది. నిన్న ఇది అక్రమము రుజువు చేయమంటున్నారు, నేను ఒక్కటే రుజువు చేస్తున్నాను. నేను ఎవరన్నా ఒక నాయకుడికి మా పద్మారావు గారిని నిన్ను ఇద్దరిని కలిపి చైనాకు గోలిస్తా, ఖర్చులు నేనే పెట్టుకుంటా, వాపసు వస్తాడు కానీ నువ్వు మాత్రం వాపసు రావు గ్యారంటీగా. నేను అడుగుతున్న రాయపాటి గారు, నీకు అంత నిజాయితీ పరును అయితే ఖర్చులు నేనే పెట్టుకుంటా, ఇబ్బంది ఏం లేదు. నిన్ను పంపిస్తే నువ్వు చైనాలో అడుగు పెట్టే ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఏమంటున్నాను, ఇంత రుజువు కావాలి నీకు? ఇక దమ్ముంటే ఈ సవాలు తయారుగా పద్మారావు తయారైతే ఇద్దరు కలిసి పోవు, గ్యారంటీగా పద్మారావు వాపసు వస్తాడు, నువ్వు జైలుకి పోతావు అక్కడ. ఇగో ఇట్లా ఉంటాయి వీళ్ళు. గిట్టుండేటోళ్ళు మాట్లాడే మాటలు తెలంగాణ రాదు అంటాడు, ఇంకోటి రాదన్న సంగతి కేసీఆర్ తెలుసు అంటాడు. నీ తాత జేజమ్మని కొట్టేనా సరే తెలంగాణ తెచ్చుకుంటాం గ్యారంటీగా, దానికి రాకపోయే సమస్య లేదు, రాకపోతే ఊరుకునే ప్రశ్న కూడా లేదు. అది ఏది ఏమైనా సరే ఈ దఫా తెలంగాణ సమాజం తెలంగాణ తీసుకొనే విశ్రమిస్తుంది తప్ప తెలంగాణ తీసుకోకుండా విశ్రమించేటువంటి ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఈ తాటాకు తెలంగాణలో ఎవరు కూడా లేరు. ఇది త్యాగాల గడ్డ, పౌరుషం ఉన్నటువంటి గడ్డ. నాటి నుంచి ఆర్ముడ్ స్ట్రగుల్ నుంచి కావచ్చు, స్వతంత్ర సంగ్రామం నుంచి కావచ్చు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ అడవిలో జల్ జంగల్ జమీన్ అని చెప్పి పిడికిలెత్తి పోరాటం చేసిన కొమురం భీమ్ యొక్క వారసులు ఈ తెలంగాణ బిడ్డలు, చాకలి ఐలమ్మ వారసులు ఈ తెలంగాణ బిడ్డలు, రావి నారాయణ రెడ్డి వాసులు ఈ తెలంగాణ బిడ్డలు. కాబట్టి వీళ్లకు త్యాగాలు చేయడమే తెలుసు, పోరాటాలు చేయడమే తెలుసు తప్ప వెన్ను చూపి పారిపోయే తత్వం తెలంగాణ బిడ్డలకు లేదు. 3 మాటలు, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, మాట తప్పే వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఈ శైలజానాతో ఆనా ఈ ఆంధ్రనాథ్ ఏ నాథ్ అయితే ఆంధ్రలో కూర్చున్నాడు, అంతకంటే మాట్లాడడానికి మీకు సిగ్గు శరం కూడా ఉంటుందా ఉండదా? లజ్జ ఉండాలి కదా. ప్రజలు ఏమనుకుంటారు? మాట్లాడితే, ఒక నాయకునిగా మాట్లాడితే, ఒక పార్టీ నాయకునిగా మాట్లాడితే దేశం ప్రజలు ఏమనుకుంటారు అనే కనీస సోయి కూడా ఉండాలి కదా. ఏం చెప్పిండ్రు మీరు? 7th డిసెంబర్ నాడు జరిగిన సమావేశంలో మీరు చెప్పింది ఏంది? మీ నాలుకల తాటి మట్టల ఏంటి అవి? ఇంత జల్ది మర్చిపోతారా? ఇంత గోల్మాల్ చేస్తారా? కమలం పూలు పెడతారా? 7th డిసెంబర్ నాడు ఏం చెప్పిండ్రు? 8th డిసెంబర్ నాడు సభలో, శాసనసభలో యావత్తు ప్రజల సాక్షిగా నిండు శాసనసభలో లైవ్ టెలికాస్ట్ లో నేనే చూసిన నిమ్స్ ఆసుపత్రిలో ఆనాడు ఏం మాట్లాడిండ్రు? 9th డిసెంబర్ నాడు రాత్రి ప్రకటన రాగానే ఇవాళ వరకు మీరు ఏం మాట్లాడింది? ఊసర వేళ్ళు కూడా సిగ్గుపడేంత స్పీడే రంగులు మార్చేసారు. మీరు రంగులు మార్చిన విధానం చూస్తే ఎవరిది తప్పు? మీదా మాదా? రాదని ఎట్లా మాట్లాడతావు? సిగ్గు శరము. మరి 7th డిసెంబర్ నువ్వు ఏం మాట్లాడినావు? ఆ మాట మీద కట్టుబడి లేనటువంటి పద్ధతి మీది. దాని తర్వాత ఎట్లా మాట్లాడతారంటే ఒక్కొక్కడు మాట్లాడతాడు, మా ముఖం మీద ఊంచినా సరే ఈ పట్టుకునే అర్థంగా ఏమైతే ఓమంటారు. ఓపెన్ స్టేట్ ఆయన స్వయంగా ఇచ్చే స్టేట్మెంట్. ఎంత ముఖం మీద అంటే మంది సొమ్ము తినడానికి గంట అలవాటు అయిపోయింది, అంతే కదా. ఇక్కడ మిత్రుల తెలంగాణ 63 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ రేపు తెలంగాణ రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
మాది సర్ప్లస్ స్టేట్ కాబట్టి మేము పునర్నిర్మాణ ప్రక్రియ చాలా తొందరగా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యాపకులు కావచ్చు, మా ఉద్యోగులు కావచ్చు, మా లెక్చరర్లు కావచ్చు, అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండే స్కేల్స్ ఇక్కడ మా ఉద్యోగస్తులకు ఇచ్చుకుంటాం. తెలంగాణలో ప్రకటించుకున్నాం. ఆ స్కేల్స్ ఇచ్చుకుంటాం. ఖచ్చితంగా గంట ఎక్కువ పని చేయమని గదువ పట్టుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం. ఆ విధంగా మనం ప్రకటించుకున్నాం. ఎందుకంటే మనకు ఆ స్కోప్ ఉంది. ఈవెన్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా పెన్షన్ అదే స్కేల్ వర్తింపజేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మా కాంట్రాక్ట్ సోదరులు ఈ చంద్రబాబు నాయుడు కట్టుకున్నాడు పుణ్యం, ఈ కాంట్రాక్ట్ పుణ్యం. డాక్టర్ కాంట్రాక్టే, నర్సు కాంట్రాక్టే, టీచర్ కాంట్రాక్టే, లెక్చరర్ కాంట్రాక్టే, చివరికి మున్సిపాలిటీ బజార్ ఊడ్చేటోడు కూడా కాంట్రాక్టే. నేను అన్నా ఒక రోజు ఇంతమందిని కాంట్రాక్ట్ పెడుతుండ్రు కదా, మరి ముఖ్యమంత్రి మాత్రం కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటే బెస్ట్ కాదు? ఏదైనా బతిలాడిగా అన్నా హజార్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే మంచిగా నీతివంతంగా పరిపాలన నడిపిస్తాడు. మీకు ఇంతమందిని కాంట్రాక్ట్ పెడితే మరి మిమ్మల్ని ఎందుకు పెట్టదు కాంట్రాక్టు? నేను ఒక్కటే మాట మనవి చేస్తున్న సోదరులారా, బెదిరిస్తే భయపడవద్దు. ఒకటి. రెండవది మీకు నేను మనవి చేస్తా ఉన్నా. నిన్ననే ఒక సభలో సిద్దిపేటలో ఎక్కడ నువ్వు చెప్పిన నేను ఉద్యోగ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం జీతమే అంటే ఏం పంచాయతీ ఏం బాధలేదు. నేను మా అక్క చెల్లెళ్లకు, మా తెలంగాణ ఉద్యోగులు, లెక్చరర్లు, డాక్టర్ల యొక్క భార్యలుగా ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ముల, మా అక్క చెల్లెళ్ళకు అందరికి మనవి చేస్తా ఉన్నా, ఏం రందిపడకుండ్రి. ఖచ్చితంగా స్మాల్ సేవింగ్ అకౌంట్లో వేసుకున్నామని అనుకోండి, సేవింగ్ చేసినాం అనుకోండి. ప్రభుత్వం మీకు ఉద్యోగాలు జీతాలు కనుక ఇవ్వకపోతే మీ అందరికి కూడా వేతనాన్ని ఈ నెల నుంచి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్ని నెలలవుతుందో ఖచ్చితంగా బ్రహ్మాండమైన వడ్డీ కూడా కట్టించి ఇంకొక నెల బోనస్ కూడా కలిపి మీకు శాలరీస్ కూడా రేపటి తెలంగాణ రాష్ట్రంలో పే చేస్తారని నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకోసం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక్క పాలిటెక్నిక్స్లోనే కాదు, ఖచ్చితంగా తెలంగాణలో ఎంతమంది అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో, అది ఏ డిపార్ట్మెంట్ అన్న కావచ్చు, అందరినీ కూడా ఇమీడియట్గా ఒక్క పెన్ స్ట్రోక్తోనే పర్మనెంట్ చేసుకుంటామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ దిక్కుమాలిన బాధ నుంచి బయట పడతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవో గివ్వి చేసుకుందామని తెలంగాణ కావాలి అంటున్నా. ఇప్పుడు ఏందండి వీళ్ళ దందా? నేను ఒక రోజు తిరుపతికి పోయినా. తిరుపతిలో సరే దర్శనం చేసుకున్నాం, ఆడ క్వార్టర్లో ఉన్నాం. తిరుపతి ప్రెస్ క్లబ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. కేసీఆర్ గారు మేము కింద తిరుపతిలో దిగువ తిరుపతిలో మీట్ ద ప్రెస్ పెడతాం, వస్తారా అండి అని అడిగారు. డెఫినెట్గా వస్తాను నేను చెప్పాను. మాకేం ఇబ్బంది, వస్తా, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్ ఐ విల్ ఆన్సర్ అని చెప్పి పోయినాం. ఆ ప్రెస్ మీట్లో సరే వాళ్ళు అదో ఇదో అడిగిన కొన్ని సమాధానాలు నేను చెప్పిన. ఒక ఇద్దరు మూర్ఖంగా కేసీఆర్ గారు తెలంగాణ అయితే మీరు ప్రాజెక్టులు కడతారు, మాకు నీళ్ళు రావు అంటే, లేదా దెర్ ఇస్ ఎ సిడబ్ల్యూసి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అనేక అంతర్రాష్ట్ర నదులు ఉన్నాయి, ఇంటర్ స్టేట్ రివర్స్ చాలా ఉన్నాయి, ఎట్లా ఇవ్వాలో నీళ్లు ఏ రాష్ట్రానికి ఎంత అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. మీకు వచ్చే భాగం మీకు వస్తుంది, మాకు వచ్చే భాగం మాకు వస్తుందా? ఆల్ స్టేట్ అండ్ దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఫాలోడ్ ఇన్ ఇండియా, కాబట్టి మీరేం వర్రీ కావద్దని మంచి మర్యాద పెద్ద మనిషిలాగా చెప్పారు. అని మళ్ళీ అదే మాట, లేదండి మీరు ప్రాజెక్టులు కడతారు, మాకు నీళ్ళు రావు. నాకు తిక్క ఉట్టుకొచ్చింది. నేనన్నా ఏమా, నేను ఇంత మంచిగా నేను సంస్కారంగా చెప్తున్నావు, అదే మొండి మాట మాట్లాడుతున్నావు. మీరు కడతారు ప్రాజెక్టు, తెలంగాణకు ప్రాజెక్టు కట్టడం నిషేధించిండ్రా? అగో అని బ్యాన్ చేసిండ్రా? తెలంగాణలో ప్రజలు లేరా? రైతులు లేరా? మాకు నీళ్ళు అక్కర్లేవా? మేము బతకద్దా? మాకు మంచి నీళ్ళు వద్దా? వ్యవసాయ నీళ్ళు వద్దా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇప్పుడు దివాకర్ రెడ్డి మళ్ళీ కూని రాగా మొదలుపెట్టాడు. హైదరాబాద్ కాదండి అసలు సమస్య నీళ్లు అంటాడు. అంటే ఏంది జరుగుతున్న తతంగం ఏందండి? మహబూబ్ నగర్ జిల్లా 100 టీఎంసీలు, ఒక 100 టీఎంసీలు 5 ప్రాజెక్టుల ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకి ఇస్తున్నాము అని చెప్తుంది ప్రభుత్వం. జూరాల, ఆర్డిఎస్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఈ 5 ప్రాజెక్టుల ద్వారా 100 టీఎంసీ నీళ్లు మేము మహబూబ్ నగర్కి ఇస్తున్నాము అని శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా చెప్తారు. కానీ ఫ్యాక్ట్ ఏందండి? అది కూడా నిన్నయాల మొన్నటిదాకైతే జూరాల కూడా దిక్కు లేకుండే. మా వెంకటేశ్వర గారు ఇక్కడే ఉన్నాడు, ఇంజనీరు, ఆయనకు అన్ని తెలుసు, ఆయన ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీర్. నిన్నయాల ఒక 8-9 టీఎంసీలు జూరాల నుంచి ఇస్తున్నారు, 3-4 టీఎంసీలు ఆర్డిఎస్కెళ్ళి వస్తుంది. 100 టీఎంసీల అలాట్మెంట్ పేపర్ మీద 40 ఏళ్ళ నుంచి ఉంటే, ఈ 40 ఏళ్ళ నుంచి కూడా తెలంగాణకి ఇచ్చింది 2-3 టీఎంసీలే. టీఆర్ఎస్ వచ్చి బొబ్బ పెట్టి లొల్లి చేస్తే, ఫండ్స్ పెట్టిస్తే
నిన్నయాల జూరాల నుంచి వచ్చేది ఒక 8-9 టీఎంసీ, అంటే మొత్తం వెరసి తెలంగాణకు వచ్చేది 12, 13, 14 టీఎంసీ. ఇంకా 86 టీఎంసీలు పోతుంది కిందికి. అంటే ఏంది? వాడు ఏం మాట్లాడతాడు? కలిసి ఉంటే కలసి సుఖం. ఎవరికి? నీకా నాకా? ఎవరికి సుఖం? కలిసి ఉంటే కలసి సుఖం నీకున్నది. ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు మా సన్నాసులకి ఇక్కడ కుక్కకు బొక్కేసినట్టు మంత్రి పదవో ఓ కాంట్రాక్టో ఏదో ఇచ్చి వీళ్ళ నోరు మూపిస్తారు. కిందికి మంచి ఇప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉండాలి, మహబూబ్ నగర్ ప్రాజెక్టులు పూర్తి చేయొద్దు, మంచిగా 100 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి పోతుండాలి, ఉద్యోగాలన్నీ పోతుండాలి, ప్రమోషన్లన్నీ పోతుండాలి, నిధులన్నీ తరలిపోతుండాలి. అంటే కలిసి ఉంటే కలసి సుఖం. సొమ్ము ఒకంది సోకొకంది. తెలంగాణ సొమ్ము బ్రహ్మాండంగా మేము తినచ్చు. ఇగో ఇది వాళ్ళ దందా. కాబట్టి నా ప్రార్థన మీతో ఏంటంటే దయచేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు లాభం జరిగేటువంటి మంచి జరిగే సమస్య లేనే లేదు. నౌ వీఆర్ థరోలీ కన్విన్స్డ్. సమైక్య రాష్ట్రంలో ఏ సందర్భంలో చూసినా ఎక్కడ చూసినా కూడా మనకు న్యాయం జరగదు. ఉద్యోగాలు ఎవరు ఇష్యూ చేసినట్టు జీవోలు 1969లో టీఎన్జీఓలు అగ్రభాగాన ఉండి ఉద్యమం చేస్తుంటే నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి పిలిచి, ఏమయ్యా మీరు ఉద్యోగస్తులు మీరు ఎట్లా సమ్మె చేస్తారు అంటే, సార్ మా పుట్టగొట్టినరు. అప్పటికి ఇంకా ముల్కీ రూల్స్ ఉండే. ముల్కీ రూల్స్ కింద మాకు రావాల్సిన 24,000